పండుగైనా పబ్బమైనా పెళ్ళైనా పేరెంటమైనా ఏదైనా సరే సొంత ఊర్లో మన సొంత మనుషులతోటి జరుపుకుంటే ఆ సంబరం ఎట్లుంటుంది అలాగుంటుందిలే. సరిగ్గా అట్నే అనిపించినట్టున్నది మొన్న రష్మికను పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి కూడా. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న వాళ్ళ సొంత ఊర్లో కట్టుకున్న కొత్తింటి కాడ ఊరోళ్ళందరికీ ఫుల్ దావతిచ్చిరు నిన్న. మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ టాప్ హీరోయిన్ రష్మికను లవ్వాడి మొన్న 26 తారీఖు నాడు రాజస్థాన్లో లగ్గం చేసుకున్న ముచ్చట తెలిసిందే కదా అందరికీ. ఇక రేపు హైదరాబాద్లో ఓ పెద్ద స్టార్ హోటల్లో సినిమా సెలబ్రిటీలు విఐపీలు వివిఐపీలకు దావత్ ఏర్పాటైతే చేసిరట. కానీ నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మన్పేటలో ఉన్న సొంతూర్లా దావత్ చేయాలని మన రౌడీ బాయ్ డాడీ కోరికనట. సరే అటనే కానీ డాడీ అని తుమ్మన్పేట పొలంలో కట్టిన ఫామ్ హౌస్ కాడ పెద్ద దావత్ ఏర్పాటు చేసిరు. భజనలు కోలాటాలు డప్పుల దరువులు చిన్నగా చేయలే ఏర్పాట్లు. మంగళ వాయిద్యాల సప్పుల నడుమ స్వాగతం పలికిరు కొత్త జంటకు ఊరోళ్ళంతా. కొత్తింటి ముంగట కొబ్బరి మాటలు తాటాకుల పందిరేసిర్రు. ఇక మొదలెక్కడ తులసికోటకు మొక్కి గ్రామ దేవతల గుళ్ళె పూజలు చేసినాక సత్యనారాయణ స్వామి వ్రతం చేపించిరు అయ్యవార్లు. అదైనాక తెలంగాణ స్టైల్లో మటన్ చికెన్ బగారా పువ్వులతోటి మస్తు దావత్ ఇచ్చినట. అవే పెద్ద మనిషి దావత్ ఎట్లుంది? ఏ భోజనాలు అయినాక ఊరులను వల్కరించి రష్మికను పరిచయం చేసిన గిట్లా. మొదటి బర్త్డే తుమ్మన్పేటలో జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా ఫ్యామిలీస్ అందరూ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. జాబ్ల గురించి డబ్బుల గురించి సంపాదించడం గురించి నెమ్మదిగా అందరూ హైదరాబాద్ ఊరోళ్ళతోటి కలిసి అన్నం తింటేనే పెళ్లి అని కోరిండట వీళ్ళ నాన్న. ఇక డాడీ అడిగితే కాదంటడా. అందుకే హైదరాబాద్లో పెట్టిన దావత్ కంటే ముందు ఇక్కడనే దావత్ ఏర్పాటు చేసిరట. చిన్నప్పుడు నా ఫస్ట్ బర్త్డే ఇక్కడనే చేసిరు. ఇప్పుడు ఈ దావత్ ఇక్కడనే అవుతుంది. తమ్ముడు ఆనంద్ పెళ్లి దావత్ కూడా ఇక్కడనే చేద్దామని ఊరోళ్ళకి మాటిచ్చిండు. కానీ ఇటు విజయ్ మాట్లాడినా అటు రష్మిక హలో అన్న చిన్న సంబరపాట వచ్చిన ఊరోళ్ళంతా. ఇక అట్లనే సొంత ఊరికే కాకుండా అచ్చంపేట నియోజకవర్గానికి ఎంతో అంత తిరిగి ఇచ్చేయాలని డిసైడ్ అయినట. మొదలైతే అచ్చంపేటలో ఉన్న 44 సర్కార్ బళ్ళల్లో 9th 10th క్లాస్ చదువుతున్న పిల్లలకు ఈ తాపకేలే దేవరకొండ ఫౌండేషన్ తరఫున స్కాలర్షిప్లు ఇస్తారట. ఊర్లలో స్కూళ్ళను దత్తత తీసుకొని కావాల్సిన సౌలతులు కూడా చేపిస్తారట. పెళ్లి చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఊర్లో ఏదో ఒక పర్మనెంట్లీ ఏదో చేయాలనిపించింది. సో ఈ సంవత్సరం నుంచి దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సరం నుంచి అచ్చంపేట్ డివిజన్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 9th and 10th క్లాస్ పిల్లలకు స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడనే పొలం ఉంది కాబట్టి అప్పుడప్పుడు వస్తూనే ఉంటామని మాటియంగానే మస్తు ఖుషి అయ్యారు దావత్కి వచ్చిన వాళ్ళంతా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఊరికొచ్చి మా ఊళ్ళందరినీ చూసుకొని మా ఊరు వాళ్ళందరినీ చూసుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి ఇల్లుంది పొలం ఉంది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాం ఊరికి.